శుభాభివందనాలు తెలియజేస్తూ నేను మీ యాదగిరి శేఖర్రావు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిని. ముఖ్యంగా నిన్న రోజు కొరుట్ల షిరిడి సాయిబాబా టెంపుల్ సమీపంలో కార్ యాక్సిడెంట్ అయిన సంగతి మీ అందరికీ విదితమే. ముఖ్యంగా భగవంతుడి దయ వల్ల పట్టభద్రులు ప్రజలు అందరి దయ వల్ల బతికి బయటపడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ వారందరికీ కూడా చాలామంది నా గురించి కరస్పాండెంట్ మిత్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అనేక మంది నిరుద్యోగులు పట్టభద్రులంతా కూడా నా ఆరోగ్యం గురించి ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మిత్రుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నందుకు చాలా అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా వారందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాను, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఒక స్వతంత్ర అభ్యర్థిగా గత ఎన్నో నెలల నుంచి తిరగడం, ఈరోజు చిన్న యాక్సిడెంట్ అంటే మేజర్ యాక్సిడెంటు, అందులో చిన్న అంటే ఇబ్బందికరం చిన్నగా ఫ్రాక్చర్ అవ్వడం అనేది అది బతికి బయటపడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అందరి ప్రేమలు ఇలాగే ఉండాలని చాలామంది నిన్నటి నుంచి వేల మంది నా యొక్క మిత్రులంతా కూడా పట్టభద్రులంతా చూస్తూ ఉన్నారు ఏమైంది అని ఆరోగ్య పరిస్థితిని వెంట తెలుసుకుంటున్నందుకు మరొకసారి వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు దండాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఎప్పటికీ అంటే ఈ 1-2 డేస్లో ఖచ్చితంగా రికవర్ అయ్యి మీ అందరినీ కూడా ప్రత్యక్షంగా కలుస్తా. ఎప్పుడైతే అంటే హాస్పిటల్లో ఉండడం జరిగింది, ఇప్పటి నుంచి డిశ్చార్జ్ కాగానే ఖచ్చితంగా అందరినీ కలిసి బాధను అంతా కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. మరి ఈ సందర్భంగా ఆ దేవునికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను, ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది చాలా మేజర్, దీనిలో బతికి బయటపడడం అనేది నేను అదృష్టంగానే భావిస్తూ ఉన్నాను. మరి మీ అందరి ప్రేమ ఎప్పటికి కూడా ఇలానే ఉండాలని కోరుతూ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఏంటంటే చాలామందికి తెలియదు కాబట్టి ఏమైందో అని చెప్తా ఉన్నాను. ప్రెస్ మిత్రులందరికీ కూడా కొంచెం ఇదంతా ఈ యొక్క ఏదైతే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ప్రతి ఒక్కరు కూడా తెలియాల్సింది. ఎందుకంటే ఫోన్లు బాగా వస్తూ ఉన్నాయి, ప్రతి ఫోన్కు నేను అంటే వేల మంది చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా నేను ఆరోగ్యంగా ఉన్నానని తెలియడం కోసమే ఒక ప్రెస్ ద్వారా తెలియాలని ప్రెస్ మిత్రులందరూ కూడా వేడుకుంటా ఉన్నాను. దీన్ని నేను చాలా బాగున్నాను, వెంటనే నా ఆరోగ్యం పరిస్థితి మెరుగవుతుంది, మెరుగాగానే మీ అందరూ కూడా కలుస్తా. ఖచ్చితంగా ఈ నెల ఈ 27వ తేదీ ఎన్నికలు ఉన్నాయి, అందరూ కూడా ఖచ్చితంగా ఓటు వేసి ఇచ్చేయాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎక్కడెక్కడ 4 జిల్లాల్లో దాదాపు 271 బూతులలో బూత్ కమిటీలు వేయడం జరిగింది. అవన్నీ కూడా మా యొక్క నెట్వర్క్ ఎవరైతే ఉన్నారో బాధ్యులు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, దానికి సంబంధించిన ఏదైతే ఈ ఎలక్షన్ సంబంధించిన ప్రాసెస్ సంబంధించిన అంతా కూడా ఎలక్షన్ ఏజెంటు అలాగే నిర్వాహకులు చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. ఎక్కడిదక్కడ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయి ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ప్రాసెస్ ఆగదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉన్నారు, ప్రాసెస్ అనేది నడుస్తూ ఉన్నది. నేను కూడా వెంటనే కొద్ది గంటల్లోనే బయటకు వెళ్ళి ప్రత్యక్షంగా అందరినీ కూడా అవసరమైతే ఫోన్ ద్వారా కలవడం ఏదో ఒకటి జరుగుతుంది. థ్యాంక్ యూ.